హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, హిప్నటైజ్ అనేటప్పటికి మనకు సినిమాలలో చూపించినట్టు ఇన్ఫ్యాక్ట్ సెవెన్ సెన్స్ మూవీలో ఇలా ఇలా అలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తే చేసేది అని మనం అనుకుంటాం. కానీ హిప్నటైజ్ అంటే అలా కానే కాదు. మనలో ఉన్న భయాలను మొత్తం పక్కన పెట్టేసి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తూ మన మైండ్ సెట్ని కంప్లీట్గా మార్చేదే ఈ హిప్నటైజ్ అనమాట. ఈ హిప్నటైజ్ గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి, మనలో ఉన్న మెయిన్ అపోహల్ని తీసి పక్కన పెట్టడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హిప్నో థెరపిస్ట్ అయిన ఎంఎల్ రాజు గారు. మరి ఆయనతో మాట్లాడదాం, మరి ఇంకా బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు అన్నట్టు సో నన్ను హిప్నటైజ్ చేసి సో ఏదైనా సంథింగ్ చూపించగలుగుతారు మా ఎస్ 100%. నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీలో ఉన్న కొన్ని స్పర్శ కానీ లేకపోతే నేను కొన్ని పవర్స్ ఇస్తాను. ఆ పవర్స్ 100% మీకు సక్సెస్ఫుల్గా అప్లై అవుతాయి, ప్లస్ బెటర్గా ముందుకెళ్తారు. అయితే మీరు మొదటగా చేయాల్సింది ఏంటి అంటే, మీ మైండ్లో ఏదైనా థాట్స్ ఉంటే, ఎస్ ఆడియన్స్ కూడా ఏం చేస్తారు అంటే, నేను రీసెంట్గా ఒక బెటర్ ఎగ్జాంపుల్ విన్నాను. నేను ఎవరికైతే కమ్యూనిటీలో మెసేజ్ పంపిస్తున్నానో, నా యూట్యూబ్ ఛానల్లో లింక్ ఏదైతే ఉందో అది పంపించిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. సార్, నేను మీ దగ్గర హిప్నోథెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా, మీరు నాకు హిప్నోథెరపీ నేర్పిస్తారా? సరే అమ్మా, మీరు ఎక్కడ చూశారు వీడియో, ఎలా అనిపించింది, ఎందుకు నా దగ్గరే నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే, సార్ నేను మీరు ఏదైతే యూట్యూబ్లో పెట్టిన వీడియో ఉందో ఆ వీడియో వింటూ నేను నిద్రపోయాను సార్. నాకు అసలు మేలుకు లేదు, అప్పటి వరకు నాకు నిద్రపోదామన్న ఆలోచన కూడా లేదు. కానీ నేను నిద్రపోయి మా హస్బెండ్ వచ్చి నన్ను లేపితే కానీ లేవలేదు అండి అని. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే, 100% ఆవిడ నేను ఏదైతే చేస్తున్నానో దానిలో లీనమైపోయింది. ఓకే, అబ్జార్ప్షన్ అంటే తన పక్కకు జరిగే విషయాలన్నీ మర్చిపోయింది, ఈ విషయంలో మాత్రమే లీనమైపోయింది. అలా మనం లీనం అవ్వడానికి రెడీగా ఉండాలి. ఓకే. తర్వాత మీకు ఏమైనా థాట్స్ ఉన్నాయి అంటే, హిప్నోథెరపీ మీకు చేసే ముందు నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరికైనా కూడా నేను మాట్లాడి వాళ్ళ మైండ్ని సెట్ చేసిన తర్వాత మాత్రమే నేను హిప్నోథెరపీకి తీసుకెళ్ళగలుగుతాను. ఓకే. ఎందుకంటే నా మాటల ద్వారా వాళ్ళని ఆల్రెడీ తీసుకొచ్చుకున్నాను. ఓకే. అంటే మేజర్గా నేను మాట్లాడకుండా మీరు నా దగ్గర కూర్చున్నారు, నేను ఎలా ఉంటాను, ఫస్ట్ ప్రిపరేషన్ అంటూ చేయాలి కదా. నేను ఏ ప్రిపరేషన్ చేయకుండా మీరు నా ముందు వచ్చి కూర్చున్నారు, కూర్చోండి నేను మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాను, నో. నేను ఎంత ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీకు ఒక ఆయుధం లాగా ఉంది. ఎందుకో తెలుసా? నా వాయిస్ కానీ, నేను మాట్లాడేటప్పుడు నా కాన్ఫిడెన్స్ కానీ, అరే సార్ దగ్గర మనం హిప్నోథెరపీ చేయించుకుంటే 100% బెటర్ అనే కాన్ఫిడెంట్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నేను చేసేది కూడా ఏంటో తెలుసా, మిమ్మల్ని హిప్నోథెరపీ చేసే కంటే ముందు నా మాటలతోటి మిమ్మల్ని నా ట్రాన్స్లోకి తెచ్చుకుంటున్నాను. 100% ఎవరైనా కూడా ఇలా చేయాల్సిందే. చేసిన తర్వాత హిప్నోటిజం చేస్తే, థెరపీ అంటే మిమ్మల్ని మీ ఆలోచనల్ని, ఒకవేళ కాన్ఫిడెన్స్గా నేను కొన్ని విషయాల్లో బాగా పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నా అన్న విషయాల్ని మనం మార్చగలుగుతాం. రైట్? ఇప్పుడు మీ మైండ్లో బ్యాక్గ్రౌండ్ ఏమైనా రన్ అవుతుందా? నేను ఏదైనా చెప్తే వినడానికి రెడీగా ఉన్నారా? చెప్తే వినడానికి రెడీగా ఉన్నారా? నిజం చెప్పండి సార్. 100%. సూపర్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. హ్యాపీగా, జాలీగా నేను చెప్పే ప్రతి మాట మీకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. మీరు ఇన్హేల్ అండ్ ఎక్సేల్, 4 seconds ఇన్హేల్, 4 seconds ఎక్సేల్. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శ్వాస పైన మాత్రమే ఉండాలి. ఏంటి కొత్త వాతావరణం ఏర్పడుతుంది, నేను ఇప్పటివరకు చూడని ప్రదేశాన్ని నాకు చూపెట్టడానికి రెడీగా ఉన్నారు అనే ఆలోచన మీ మైండ్లో జనరేట్ చేయండి. హాయిగా, గాఢంగా, మత్తుగా, ప్రశాంతంగా నిద్రపోతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. మీకు గాఢమైన రిలాక్సేషన్ వస్తుంది. మీ కాన్సన్ట్రేషన్ అంతా శ్వాస పైన మాత్రమే. శ్వాసని లోపలికి తీసుకొని శ్వాసని బయటికి వదిలేయండి. శ్వాసని లోపలికి తీసుకొని బయటికి వదిలేసిన ప్రతిసారి
మీరు ఇన్హేల్ చేస్తున్నారు, మంచి గాలి లోపలికి వస్తుంది, చెడు గాలి బయటికి వెళ్తుంది. అలాగే మీ మనసులోకి మంచి ఆలోచనలు మాత్రమే మీ లోపలికి వస్తున్నాయి, చెడు ఆలోచనలన్నీ బయటికి వెళ్తున్నాయి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా శ్వాస పైన ఉంచారు. నేను చెప్పే ప్రతి మాట మీకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. కానీ మీ మైండ్లో ఆలోచనలన్నీ కామ్గా ఉన్నాయి. ఫెయిల్ ఇట్ చాలా కామ్గా అయిపోయాయి. ఇప్పటివరకు ఎలాంటి థాట్స్ మీ మైండ్లో రన్ అవుతున్నా ఆ థాట్స్ అన్నీ కూడా మీరు ఆపేస్తున్నారు. హాయిగా మత్తుగా గాఢంగా నిద్రలో ఉన్నారు. నేను 10 నుంచి 1 వరకు కౌంట్ చేస్తున్నప్పుడు మీకు మెల్లిగా మెట్లపై నుంచి దిగుతున్నారు. ఈ మెట్లపై నుంచి దిగేటప్పుడు మీరు మెల్లిగా, అంటే ఒక్కొక్క మెట్టు దిగే కొద్దీ మీరు రిలాక్సేషన్లోకి వెళ్తున్నారు. ఒక్కొక్క మెట్టు దిగే కొద్దీ రిలాక్సేషన్లోకి వెళ్తున్నారు. ఒక్కొక్క మెట్టు దిగే కొద్దీ నేను 10 to 1 ఒక్కొక్క నెంబర్ తగ్గే కొద్దీ ఒక్కొక్క మెట్టు దిగుతున్నారు. ఆ మెట్టు దిగే కొద్దీ మీరు చాలా రిలాక్స్ అవుతున్నారు. ఆ రిలాక్సేషన్లో మీకు ఏది అవసరమో ఆ విషయాలపైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అనవసరమైన విషయాలన్నీ కూడా మీకు మీ కళ్ళ ముందు ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్ పై అవుపడుతుంది. ఆ స్క్రీన్ పైన అనవసరమైన విషయాలన్నీ ఒక్కొక్కటి ఆ స్క్రీన్ పైన అవుపడుతున్నాయి, మాయమైపోతున్నాయి. అంటే మీ మైండ్ నుంచి అనవసరమైన విషయాలన్నీ కూడా ఆ స్క్రీన్ పైన గమనిస్తున్నారు. గమనించి అది మాయమైపోతుంది కదా, అప్పుడు మీ మైండ్లో నుంచి మాయమైపోయినట్టు అక్కడ మాయమైపోతుంది, మీ మైండ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. హాయిగా మత్తుగా గాఢంగా నిద్రపోతున్నారు. ప్రశాంతంగా గాఢంగా నిద్రపోతున్నారు. నేను మాట్లాడే ప్రతి మాట మీకు వినబడుతుంది, కానీ గాఢమైన ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. 10 మీ తల భాగం చాలా రిలాక్స్గా ఉంది. 9 మీ మెడ భాగం బాగా రిలాక్స్గా ఉంది. మెట్లు దిగుతున్నారు, మీ బాడీ రిలాక్స్ అవుతుంది. 8 మీ చేతులు బాగా రిలాక్స్గా ఉన్నాయి. 7 మీ ఛాతి భాగం బాగా రిలాక్స్గా ఉంది. 6 మీ కడుపు భాగం బాగా రిలాక్స్గా ఉంది. 5 మీ కాళ్ళు బాగా రిలాక్స్గా ఉన్నాయి. 4 హాయిగా మత్తుగా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నేను చెప్పే ప్రతి మాట మీకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది, కానీ గాఢమైన మత్తు నిద్రలో ఉన్నారు. 3, 2, 1 ప్రశాంతంగా ఉంది, రిలాక్సేషన్గా ఉంది, గాఢమైన మత్తు నిద్రలో ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది, గాఢమైన మత్తు నిద్రలో ఉన్నారు. నేను చెప్పే ప్రతి మాట వింటూ గాఢంగా ఉన్నారు. నేను మళ్ళీ 10 నుంచి 1 వరకే కౌంట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఎలాగైతే రిలాక్సేషన్ పెరిగిందో ఇంకా పెరగడానికి ఒక్కొక్క నెంబర్ తగ్గే కొద్దీ ఇంకా పెరుగుతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 హాయిగా మత్తుగా గాఢంగా ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు కళ్ళు తెరుద్దామనే ఆలోచన మీకు వచ్చినా తెరవలేని స్థితిలో ఉన్నారు. మీ ఐస్ ఓపెన్ చేద్దామని ప్రయత్నించినా తెరవలేని స్థితిలో ఉన్నారు. ఫెవికిక్తో అతికిస్తే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. మీ ఐస్ ఓపెన్ అవ్వవు. ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి కానీ ఓపెన్ అవ్వవు. ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి కానీ ఓపెన్ అవ్వవు. హాయిగా మత్తుగా గాఢంగా నిద్రపోతున్నారు. హాయిగా మత్తుగా గాఢంగా నిద్రపోతానికి రెడీగా ఉన్నారు. నేను ఇప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మెల్లిగా మీ రైట్ హ్యాండ్
స్పర్శను కోల్పోవడానికి రెడీగా ఉంది. నేను ఎక్కడైతే టచ్ చేస్తున్నానో అక్కడ మీ రైట్ హ్యాండ్ స్పర్శ కోల్పోవడానికి రెడీగా ఉంది. హాయిగా, మత్తుగా, గాఢంగా, ప్రశాంతమైన మత్తు నిద్రలో ఉన్నారు. నిద్రపోండి. నేను ఎక్కడైతే టచ్ చేస్తున్నానో అక్కడ మీ రైట్ హ్యాండ్ స్పర్శ కోల్పోతుంది. స్ట్రైట్‌గా ఉంచండి. మీ హ్యాండ్ స్ట్రైట్‌గా ఉంచండి. స్ట్రైట్‌గా, చాలా స్ట్రైట్‌గా, బెండ్ ఉండకూడదు. రాయి కంటే గట్టిగా, ఇనుము కంటే గట్టిగా మీ చెయ్యి స్పర్శ కోల్పోవడం జరిగింది. ఇది ప్రతి పర్సన్ అంటే వాళ్ళ మైండ్‌లో యాక్సెప్ట్ చేసినప్పుడు 100% వాళ్ళు స్పర్శ కోల్పోవడం జరుగుతుంది. ఎందుకు అంటే మైండ్‌కి నేను ఒక సబ్‌కాన్షియస్ మైండ్ ఓపెన్ అయిన తర్వాత నేను చెప్పింది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. ఎలాంటి స్పర్శ లేదు. ఇనుము కంటే గట్టిగా తయారైంది. గాఢంగా, మత్తుగా, హాయిగా తయారైంది. యెస్, ఇక్కడ నేను ఎక్కడైతే టచ్ చేశానో అక్కడ మీకు ఇచ్చిన ఆ ఇనుము అనేది రిలీజ్ అయిపోయింది. ఇక్కడ 2 చేతులు ఇలా గట్టిగా ఉంచండి. ఈ 2 చేతుల మధ్యలో నేను ఫెవికిక్ ఇచ్చాను. ఫెవికిక్ అనేది గట్టిగా ఉంటుంది కదా! ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా తయారైపోతుంది. నేను చెప్పే ప్రతి మాట ఒక ఆయుధంలాగా ఉంది. ఈ ఫెవికిక్ కంటే గట్టిగా ఉంటుంది. యెస్, మెల్లిగా, హాయిగా, ప్రశాంతంగా, గాఢంగా, మత్తుగా నిద్రపోండి. మీ 2 హ్యాండ్స్ ఫెవికిక్ రిమూవ్ అయిపోయింది. మీరు ఫ్రీగా ఉంచుతున్నారు. 2 హ్యాండ్స్ ఫ్రీగా ఉంచుతున్నారు. మీ బాడీ టోటల్‌గా రిలాక్సేషన్‌లో ఉంది. నేను చెప్పే ప్రతి మాట మీకు వినబడుతుంది. కానీ గాఢమైన, ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. నిద్రపోండి. అలా హాయిగా, మత్తుగా, గాఢంగా నిద్రపోండి. మీ ఫేస్ పైన ఒక చల్లని లైట్ పడుతుంది. ఆ చల్లని లైట్ మీ ఫేస్ పైన పడిన లైట్ మెల్లిగా మీ మెడ భాగం, మీ చేతులు, మీ ఛాతీ, మీ కడుపు, అలాగే మీ కాళ్ళ నుంచి, అరికాళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీరు అన్‌వాంటెడ్‌గా ఏదైనా ఆలోచిస్తే మీ మైండ్ దగ్గర స్టార్ట్ అయిన ఆ చల్లని లైట్ మీకు మెల్లిగా కిందికి వెళ్తుంది కదా! బాడీ పార్ట్స్ నుంచి అలా డ్రైన్ అయిపోతుంది. చెప్పే ప్రతి మాట, ప్రతి విషయం వింటూ గాఢమైన మత్తు నిద్రలో ఉన్నారు. నిద్రపోండి. నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మెల్లిగా మీ ఐస్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా రిలాక్స్‌గా ఉన్నారు. ప్రశాంతంగా ఉన్నారు. గాఢమైన నిద్రలో ఉన్నారు. మీ బాడీ టోటల్‌గా రిలాక్స్ అయింది. ఈ రిలాక్స్ అయ్యి బెటర్‌గా మీరు రిజల్ట్స్ తీసుకొని రావడానికి మీ కాన్ఫిడెన్స్ అంతా యాక్సెప్ట్ చేసింది. 100% రిలాక్సేషన్‌లో ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఫ్యూచర్‌లో నేను బాగా చేయగలుగుతాను అని అనుకున్నప్పుడు ఏదైనా అన్‌వాంటెడ్ థాట్స్ ఏమైనా జనరేట్ అవుతే అది యాక్సెప్ట్ చేయదు మీ సబ్‌కాన్షియస్ మైండ్. అందుకని బాడీ టోటల్‌గా రిలాక్స్ అయింది. మీరు బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మీరు ఐస్ ఓపెన్ చేస్తున్నారు. ఐస్ ఓపెన్ చేసి మీరు నాతో మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉన్నారు. నేను 1, 2, 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మెల్లిగా మీ ఐస్ ఓపెన్ చేస్తున్నారు. 1 చాలా హాయిగా, మత్తుగా, రిలాక్స్‌గా, బాడీ కొంచెం భారంగా అనిపిస్తుంది కానీ రిలాక్స్‌గా ఉంది. 2, 3 ఓపెన్ యువర్ ఐస్. ఎలా ఉంది సార్? రిలీఫ్. ప్రశాంతం. స్టార్టింగ్‌లో కొంచెం డిఫరెంట్ థాట్స్ కైండ్ ఆఫ్ అట్లా ఉండింది కానీ గోయింగ్ ఆన్ ఆ మాటలకు ఒక ప్రశాంతమైన ఒక వాతావరణం. నేను ఎక్కడైతే పీస్‌ఫుల్‌గా ఉంటుందనిపిస్తుందో, ఎవరితో అని కాదు, ఎలాంటి ప్రదేశంలో అయితే ఉంటుందనిపిస్తుందో. సూపర్. యాహ్! మీకు అంటే మీరు ట్రాన్స్‌లో ఉన్నప్పుడు మీకు ఏదైనా స్పర్శ అనేది తెలిసిందా? ఏమో సార్, కొంచెం అనిపించింది, కొంచెం అనిపించలేదు. అట్లుంది. అంటే నాకు తెలిసి మీకు ఆడియన్స్‌కి తెలుసు. ఆల్రెడీ వాళ్ళు చూసారు. ఆ! మీకు చాలా రైట్ హ్యాండ్‌కి ప్రెస్ చేయడం జరిగింది. ప్రెస్ చేసినప్పుడు ఇది రాయిలాగా మారిపోతుంది. అక్కడ మీకు రాయిలాగా మారిపోతుంది అనుకున్నప్పుడు అక్కడ కొంచెం రెడ్‌గా ఉంది చూడండి. అంటే ఇది
మీకు ఎందుకు అంత స్పర్శ రాలేదు అంటే 100% నేను ట్రాన్స్లోకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ మీకు స్పర్శ ఉండదు అని 1-2 సార్లు చెప్పాను. నేను చెప్పింది మీరు విన్నారు, యాక్సెప్ట్ చేశారు కాబట్టి స్పర్శ. ఇంకేమైనా చెప్పానా మీకు ట్రాన్స్లో ఉన్నప్పుడు? ఫెవిక్విక్ ఎక్కడ అతికిచ్చాను? ఐ థింక్ హ్యాండ్స్. ఎస్, అంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఫెవిక్విక్ అతికిచ్చిన తర్వాత ఏమైనా చేశానా? లేదా? ఓకే, ఆడియన్స్కి తెలుసు. అంటే మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు అనడానికి అసలు చాలామందికి హిప్నోథెరపీ అంటే ఎలాంటి థాట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ చేసింది కూడా నా దగ్గర ఏదో బలం ఉంది, లేకపోతే నా దగ్గర ఇంకేదో పవర్ ఉంది అని మాత్రం కాదు. నా మాటే నా బలం, నా కాన్ఫిడెన్సే నా బలం. నేను మీ మైండ్కి పదే చెప్తే మీరు తయారవుతున్నారు, మీరు అద్భుతమైన శక్తులు మీ ముందు ఉన్నాయని చాలామంది చెప్తారు. ప్రతి విషయం కూడా చాలామంది చెప్పిన దానికంటే మీ ముందు మీరు ఏది అనుకుంటే అది చేస్తారు అనడానికి మీ ముందు హిప్నోథెరపీ ద్వారా చూపెట్టాను. వేరే అద్భుతమైన శక్తులు ఏం లేవు. మీరు ఏది అనుకుంటే అది చేస్తారు. కొంతమంది ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు ఒక 50 రూపీస్కి వర్క్ చేసేటప్పుడు నేను ఇది సాధించగలుగుతానా అని అనుకొని ఉంటే ఈరోజు ప్రపంచం సామ్రాజ్యం ఉండేది కాదు. కానీ ఈరోజు ఇంత సామ్రాజ్యానికి అధిపతి కావడానికి ఒక ఏకైక కారణం తన సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ఎప్పటికైనా నేను ఉన్నవాడిగా ఎదగాలనే ఆలోచన తన సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. కాబట్టి ఈరోజు సామ్రాజ్యం మన ముందుకు వచ్చింది. అలాగే మీలో కూడా ప్రతి ఒక్కరిలో ఒక నిగూఢమైన అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని తీయడానికి హిప్నోథెరపీ, మీకు తెలుసో తెలీదో ఒక ఆటగాళ్ళు అంటే ప్రపంచం వరల్డ్ అథ్లెటిక్స్ వాళ్ళంతా కూడా స్పోర్ట్స్ మెన్స్ అంతా కూడా వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళే ముందు హిప్నోథెరపీ చేసిన తర్వాత గ్రౌండ్కి వెళ్తున్నారు. రియల్లీ సార్? అవును, మీరు సెర్చ్ చేయండి. మీకు మీ స్ట్రెస్ని లేకపోతే మీ యాంగ్జైటీని తగ్గించడానికి హిప్నోథెరపీని ఎందుకు యూజ్ చేయాలని ChatGPTని అడగండి. నేను చెప్పట్లేదండి, ChatGPT చెప్తుంది. మీకు ఒక బ్యూటిఫుల్ ఆయుధం లాగా ఉపయోగపడుతుంది హిప్నోథెరపీ.